ఈ అప్పారావుపేటలో ఎంతమంది దైవ సేవకులు, సేవకురాండ్రు, వారందరూ నడిపించేటువంటి రవి గారితో వారి కుటుంబంతో కలిసి మీతో దేవుని వాక్యాన్ని పంచుకునే అవకాశము దేవుడు మనందరికీ ఇచ్చి ఉన్నాడు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు తెలియజేస్తూ ఈ విధమైన సహవాస కార్యక్రమాలు ప్రతి స్థానిక సంఘములో కూడా ఏర్పాటు చేస్తూ స్థానిక సంఘాలను, గ్రామాలను ఆత్మీయ స్థితిలో నడిపించడానికి ప్రేరేపిస్తున్నటువంటి మా ప్రియ సహోదరులైనటువంటి హనుమాన్ జంక్షన్ ఆన్లైన్ బైబిల్ అకాడమీ డైరెక్టర్ గారైనటువంటి రవి గారికి, ప్రిస్కిల్లా గారికి హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ, నాకంటే ముందు వాక్యం చెప్పినటువంటి యేసురత్నం గారికి, ఈ కార్యక్రమం నడిపిస్తున్న బుల్లబ్బాయి గారికి, మా తోటి సహదాసులందరికీ కూడా యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రత్యేకంగా గౌడి సాయి కుమార్ గారు మనందరికీ తెలుసు. ఆయనకి 2 పేర్లు ఉన్నాయి. ఆయన 2 పేర్లు కూడా బ్యానర్ మీద రాశాడు. ఆయన ఒకటి సాయి కుమారు, 2 సామ్యేల్ అని కూడా. 2 ఆయనకు వర్తిస్తాయి. మనిషిగా సాయి కుమారు, మనసుతో సామ్యేల్. ఆయన మనిషిగా సాయి కుమార్ గారిని పనిచేస్తాడు, కానీ ఆయన మనస్తత్వం సమూయేలు గారి మనస్తత్వం లాంటిది. బైబిల్లో సమూయేలుని మనం చూస్తాం. ఆయన దేవునికి దగ్గరగా ఉండటానికి తల్లిదండ్రులకు దూరంగా ఉన్నాడు. ఇప్పుడు ఈ సమూయేలు గారిని చూస్తున్నాం. ఈయన దేవునికి దగ్గరగా ఉండటానికి పిల్లలకు దూరంగా ఉన్నాడు. సహోదరుల యొక్క పరిచర్య విధానం చూస్తే మాకు చాలా సంతోషం వేస్తుంది. ఈ రోజుల్లో ఇటువరకు బ్రతుకు తెరువు కోసం బడిపంతులు అన్నట్లుగా బ్రతుకు తెరువులో ఒక మార్గంగా దేవుని సేవ కూడా ఎంచుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ అప్పారావుపేట మీ స్థానిక సంఘంలో పనిచేసే సేవకులైనటువంటి సాయి కుమార్ గారు మాత్రం బ్రతుకు తెరువు కొరకు సేవ చేసే వ్యక్తి అయితే కాదు. ఆయన నిజంగా తన బ్రతుకును సంతోషంగా కొనసాగించాలంటే ఆయన ఇంటర్నేషనల్ డ్రైవింగ్ తెలిసినటువంటి వ్యక్తి, ఇతర దేశాల్లో కూడా డ్రైవింగ్ చేసిన వ్యక్తి. అదే పోస్టుతో ఆయన మరలా ఇతర దేశాలకు వెళితే ఇప్పుడు ఆయన పిల్లల స్టేజీ, కుటుంబ స్థితి, వాళ్ళ తల్లిదండ్రుల స్థితి ఒక రేంజ్లో ఉంటుంది. బ్రతుకు తెరువు కోసమే అయితే ఆ మార్గంలో వెళ్ళొచ్చు. బ్రతుకు తెరువు కోసం సేవ కాదు, బ్రతుకు తెరువు పోయినా పర్వాలేదు దేవుని సేవ చేయాలనే ఆలోచనతో నిజంగా ఈ ప్రాంతంలో సాయి కుమార్ గారు సువార్త పరిచర్య చేస్తున్నారు. ఇలా పరిచర్య చేయటానికి గల కారణాల్లో కూడా వారు పిల్లల్ని వదిలి, కుటుంబాన్ని వదిలి 2 సంవత్సరాలు పూర్తిగా వాళ్ళు బైబిల్ ట్రైనింగ్లోనే గడిపారు. అలా సాయి కుమార్ గారు పరిచర్యలో కొనసాగటానికి కానీ, ఇప్పుడు కొనసాగింపబడటానికి కానీ కారణం వాళ్ళ నాన్నగారు మాణిక్యాలరావు గారు, వాళ్ళ అమ్మగారు దేవనమ్మ గారు. నిజంగా ఇప్పటికీ కూడా అతనికి అంటే సాయి కుమార్ గారి యొక్క వ్యక్తిగత లైఫ్లో కొన్ని విషయాలు నాకు తెలుసు. సహజంగా ఈ వయసు వచ్చిన తర్వాత ప్రతి తల్లిదండ్రులు కొడుకు నుంచి ఏం కోరుకుంటారు? కొడుకు వివాహం చేసుకున్నాడు, యవనస్తుడయ్యాడు, మేము వృద్ధాప్యంలోకి వస్తున్నాం, మాకు ఏదన్నా నా కొడుకు సహాయం చేయాలి, ఈ వయసు వచ్చిన కొడుకు తల్లిదండ్రులకు సహాయం చేయాలని ఆశిస్తారు. కానీ ఇప్పటికీ కొన్ని సందర్భాల్లో కొన్ని అవసరాలను బట్టి సాయి కుమార్ గారే వాళ్ళ నాన్న అడుగుతుంటే వాళ్ళ నాన్నకి ఎలా ఉంటుంది? నీవు ఈ వయసుకు వచ్చిన తర్వాత కూడా నేను ఒక 100-50 సహాయం చేసే పరిస్థితి వస్తుందంటే ఆ తండ్రి మనసు ఎలా ఉంటుంది? తండ్రిని అడిగేటప్పుడు సాయి కుమార్ కూడా ఎలాంటి ఆలోచన కలిగిన వాడిగా ఉంటాడు. కానీ మాణిక్యాలరావు గారికి ఎప్పుడు ఆలోచన రాదు. ఎందుకో తెలుసా? కొడుకు పనికిమాలిన పనులు చేసి ఈ బాధను పడట్లేదు, చెడు సహవాసాలు తిరిగి ఈ ఇబ్బందులు పడట్లేదు, దేవుని సేవ చేస్తా ఆర్థికంగా బాధపడుతున్నాడు, అది మంచిదే. దేవుని సేవలో కష్టపడుతున్నా దానికి నేను సహాయం చేస్తాననే మనసుతోనే నిజంగా మాణిక్యాలరావు గారు కానీ దీనమ్మ గారు కానీ అంత ఉన్నతంగా సాయి కుమార్ గారికి సహకరిస్తూ ఉంటారు.
ఇలాగూ భారాలతో బాధ్యతలతో కూడి కూడా దేవుని సేవ విషయంలో మాత్రము ఏమాత్రము కాంప్రమైజ్ అవ్వకుండా ఈ ప్రాంతం అంతా సత్యాన్ని తెలుసుకోవాలి, ఈ ప్రాంతంలో అందరూ రక్షణ పొందాలనే ఉద్దేశంతో నిస్వార్థంగా పనిచేసే సేవకుడైనటువంటి సాయి కుమార్ గారు లావణ్య మీ మధ్య ఉండటం అనేది నిజంగా దేవుడిచ్చిన గొప్ప తలాంతం. నేను చూసే కొన్ని స్థలాలు ఉన్నాయి, మా టీములు అలాంటి వాళ్ళు లేరనుకోండి, దేవుని సేవ చేయనటువంటి సేవకుడిని కలిగిన సంఘాలుగా ఆ సేవకుడిని విడిచిపెట్టి వెళ్ళలేక, ఆ సేవకుడితో సహవాసం చేయలేక ఆత్మీయస్థితి ఏమవుతుందని బాధపడే వాళ్ళు ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఒక సహోదరుడు గురించి మేము రవి గారు కూడా మాట్లాడుతున్నాం. ఆ వ్యక్తి మనస్తత్వం మంచిది కాక సంఘ సహోదరులతో సరైన సహవాసం కలిగి ఉండకపోవటాన్ని బట్టి, భౌతికమైన ఆశలు ఎక్కువైపోయి సేవను వదిలేసి వెళ్ళిపోవటాన్ని బట్టి సంఘ సభ్యులు ఆత్మీయంగా చిదిగిపోయే పరిస్థితుల్లో ఉన్నారు. సత్యం తెలిసి క్రీస్తు సంఘం తెలిసిన తర్వాత వేరే సంఘానికి వెళ్ళలేరు. ఇదే సంఘంలో సేవకుడు ప్రవర్తన నచ్చక ఆత్మీయస్థితిలో కుంగిపోయే పరిస్థితి. కానీ నిజంగా మీకున్నటువంటి సేవకుడు దేవుడిచ్చిన గొప్ప తలాంతు, గొప్ప ఆశీర్వాదం, యథార్థంగా పనిచేసే సేవకుడుగా సాయి కుమార్ గారిని దేవుడు మీకైతే ఇచ్చాడు. అందుని బట్టి నేనైతే ఇప్పుడు దేవునికి కృతజ్ఞత తెలియపరుస్తున్నాను. అలాంటి సేవకులుగా పనిచేస్తూ ఈరోజు స్పెషల్గా నిజంగా ఈరోజు సాయి కుమార్ గారికి ఉన్న రోజు నిజంగా మనలో ఎవరికన్నా ఉంటే మన ఆలోచన విధానాలు అన్నీ వేరు. ఏంటో తెలుసా, ఈరోజు సాయి గారి స్పెషల్ డే అండి. ఈరోజు ఏంటో తెలుసా, ఈరోజు సాయి కుమార్ గారి బర్త్డే అయితే చక్కగా ఫ్యామిలీని తీసుకుని మంచి రెస్టారెంట్కి వెళ్ళి కేక్ కట్ చేసి హ్యాపీగా ఉండాలి. నా ఫ్యామిలీతో నేను హ్యాపీగా ఉండటంలో తనకు ఆనందం లేదు. నిజమైన ఫ్యామిలీ సంఘం, నిజమైన తండ్రి దేవుడు సంఘముతోనూ సహోదరులతోనూ సేవకులతోనూ సంతోషించాలని గీతమైన కోరికను సహోదరులు ఏర్పాటు చేశారు. ఇంత మంచి మనసుకునేటువంటి సేవకులతో సహవాసం కలిగి సేవ చేయటాన్ని బట్టి మేము సంతోషిస్తూ సాయి కుమార్ గారికి వారి కుటుంబానికి కూడా హృదయపూర్వక వందనాలను తెలియజేస్తున్నాను. సమయము 11:48 అయింది. నాకు ఇచ్చిన సమయంలో ఆల్రెడీ 5 నిమిషాలు అయిపోయింది. 11:48 అంటే 11:45కి నాకు ఇచ్చారు. ఎగ్జాక్ట్గా 40 నిమిషాలంటే 12:20 నా వాక్యం ఖచ్చితంగా క్లోజ్ చేయాలి. కాబట్టి 12:20 లోపే నేను వాక్యాన్ని మీతో పంచుకునే ప్రయత్నాన్ని చేస్తాను. తదుపరి అనుభవజ్ఞమైనటువంటి సహోదరులు వాక్యాన్ని అందిస్తారు. నేను మీతో పంచుకునబోయేటువంటి పాఠ్యాంశం ఏమిటి అంటే, పరిశుద్ధ గ్రంథంలో గత సోమవారం నేర్చుకున్నటువంటి పాఠములో నుంచే ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం ధ్యానించుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలను మీతో ధ్యానించే ప్రయత్నం చేస్తాను. 4 వచనాలే. ఈ 4 వచనాలకి సమయం లేకపోతే 2 వచనాలే చెప్పి నేను ముగిస్తాను. ఎఫెసీ పత్రిక చదువుదామా. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలను మనం ఇక్కడ చదువుకుందాం. ఈ 4 వచనాలలో నేను తర్వాత చెప్తాను. ఈ 4 వచనాలలో మనం నేర్చుకోబోతున్న పాఠం ఏంటంటే, ప్రియులైన దేవుని పిల్లలు అనేటువంటి పాఠాన్ని నేర్చుకుంటాం. ప్రియులైన దేవుని పిల్లలమేనా అనే పాఠాన్ని నేర్చుకుంటాం. అంటే భూమి మీద ఉన్న మనుషులందరూ దేవుని పిల్లలే, అందరూ దేవుని పిల్లలే. కానీ ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఆ పిల్లలకి ముందు ఒక పేరు పెడుతున్నాడు. ఏం పేరు? ప్రియులైన దేవుని పిల్లలా అని పదం పెడుతున్నాడు. అక్కడ ప్రియులైన దేవుని పిల్లలు. ఇక్కడ సేవకులు ఉన్నారు, సేవకురాండ్రు ఉన్నారు, సంఘ సభ్యులు ఉన్నారు. సేవకులు అనేక మంది ఉన్నారు. నమ్మకమైన సేవకులు కొంతమందే ఉంటారు. సేవకురాండ్లు అనేక మంది ఉన్నారు. నమ్మకమైన సేవకురాలు కొంతమందే ఉంటారు. విశ్వాసులు కొన్ని లక్షల మంది ఉన్నారు. నమ్మకమైన విశ్వాసులు మాత్రం కొంతమందే ఉంటారు. దేవుడు విశ్వాసులందరినీ ప్రేమిస్తాడా? సేవకులందరినీ ప్రేమిస్తాడా? సేవకులు అందరినీ ప్రేమిస్తాడా అంటే వాళ్ళకు ముందు ఒక డిగ్రీ వాళ్ళు సంపాదించాలి. ఏంటది? నమ్మకమైన అనే దాన్ని సంపాదించాలి.
దాన్ని ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ప్రియులైన అనే పదాన్ని ఇక్కడ వాడటాన్ని మనం చూస్తున్నాం. ఈ ఎఫెసు రాసిన పత్రిక 5వ అధ్యాయం యొక్క ప్రారంభాన్ని మనం చూసినట్లయితే చూడండి, ఇక్కడ కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి. ఈ వాక్య భాగాన్ని ఆలోచన చేస్తే దయచేసి అందరూ కూడా వాక్యం మీద ధ్యాస ఉంచాలని. ఇస్తరులు మనకే తెచ్చారు, భోజనాలు మనకే తెచ్చారు, మనం తినకుండా ఎక్కడికి వెళ్ళవు కాబట్టి ఇటువైపు వాక్యం వినాలని ప్రేమతో కోరుతున్నాను. ఇక్కడ ఈ వాక్య భాగంలో అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసులో ఉన్నటువంటి వాళ్ళకి రాస్తున్నాడు. ఈ పత్రిక రాస్తున్న వారు విశ్వాసులా అవిశ్వాసులా? ఎవరు వీళ్ళు? ఎఫెసీలో ఉన్నటువంటి సంఘానికి ఈ పత్రిక రాస్తున్నాడంటే ఆల్రెడీ వాళ్ళందరూ విశ్వాసులు, సంఘ సభ్యులు. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికి, అనగా అప్పటికే వాళ్ళు దేవుని పిల్లలు. ఎఫెసీలో ఉన్న వాటి వాళ్ళు అప్పటికే వాళ్ళు దేవుని పిల్లలు. దేవుని పిల్లలైన వారికి ఏమని చెప్తున్నాడు ఇక్కడ? మీరు దేవుని పిల్లలే కానీ కావున మీరు ప్రియులైన పిల్లల వలె నడుచుకోమంటున్నాడు. ఎలా ఉండాలంట? దేవుని పిల్లలే కానీ దేవుని పిల్లలుగా ఉంటే సరిపోదు. ఎలా ఉండాలి? ప్రియులైన పిల్లలుగా ఉండాలంట. ప్రియులైన పిల్లలంటే అందరూ పిల్లలే కదా, మళ్ళీ ప్రియులైన పిల్లలంటే ఏంటంటే బైబిల్లో కొన్ని సందర్భాలు మీకు జ్ఞాపకం చేస్తాను. అందరూ వాళ్ళ పిల్లలే, కానీ పిల్లల దగ్గర ప్రియులైన పిల్లలు స్పెషల్గా ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి పాత నిబంధనలో రెబకాను మనం చూస్తాం. రెబకాకి ఎంతమంది పిల్లలు? ఎంతమంది అండి? మా సోదరులు కూడా చెప్పలేకపోతున్నారు. రెబకాకి ఎంతమంది పిల్లలు? 2 పిల్లలు, యాషావు, యాకోబు. 2 పిల్లల్లో రెబకాకు ప్రియమైన కుమారుడు ఎవరు? యాకోబు. ఇద్దరూ సొంత పిల్లలే అయినా రెబకాకు ప్రియమైన కుమారుడు ఎవరంటే యాకోబు. అంత ప్రియమైన వాడు కాబట్టే పెద్దవాడిని కూడా దాటుకుని చిన్నవాడికి ఆ వారసత్వం యొక్క ఆశీర్వాదం రావటానికి తల్లి మోసం చేసి మరీ యాకోబు ఆశీర్వాదానికి దారి చూపించింది. ఎందుకు రెబకా యాకోబుని ప్రేమించిందో తెలుసా? వాడు చిన్న కుమారుడు గనుక. 2వ వాడుగా పుట్టడమే ఆమె ఇష్టపట్టడం గల కారణం. ఆ తర్వాత యాకోబుకి ఎంతమంది పిల్లలు? యాకోబుకి ఎంతమంది పిల్లలు? 12 13? 13 మంది పిల్లలు యాకోబు గారికి. 12 మంది కొడుకులు, ఒకే ఒక్క కూతురు. వాస్తవంగా చెప్పాలంటే యాకోబు కూతుర్ని ప్రేమించాలి. నా సాయి కుమార్ గారు కూడా వాళ్ళ అబ్బాయికి ఏంటి అమ్మాయి బాగా ఇష్టం. కానీ 12 మంది కొడుకులు ఒక కూతురు అయినా యాకోబు గారికి స్పెషల్గా ఒక ఆయన అంటే బాగా ఇష్టం. ఎవరంటే యోసేపు అంటేనే అతనికి ప్రియమైన కుమారుడు. యోసేపు అంటేనే యాకోబుకి అంత ప్రియమైనటువంటి ప్రేమ. ఎందుకు తెలుసా? యోసేపు కంటే చిన్న ఆయనకు ఒక ఆయన ఉన్నాడు. యోసేపు 11 ఆయన. అది కారణం కాదు. ఎందుకంటే 14 సంవత్సరాలు ప్రేమించాడు ఆయన ఒక ఆమెని. ఎవరని? 14 సంవత్సరాలు ప్రేమించినటువంటి ఆ రాహేలుకు పుట్టిన మొట్టమొదటి కొడుకు. అంటే యాకోబు యోసేపుకు ప్రియమైన కుమారుడు ఎందుకు అయ్యాడంటే తన భార్యను బట్టి. రెబకాకి యాకోబు ప్రియమైన కుమారుడు ఎందుకు అయ్యాడంటే 2వ వాడుగా పుట్టాన్ని బట్టి. మరి దేవునికి ప్రియులైన వాళ్ళని అవ్వాలంటే ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు మీ అమ్మగారికి ప్రియులుగా ఉండండి, మీ నాన్నగారికి ప్రియులుగా ఉండమంటలా. మీరు దేవునికి ప్రియులైన పిల్లలేనా అంటున్నాడు. దేవునికి ప్రియులైన పిల్లలుగా ఉండటం అంటే దేవునికి ప్రియులైనటువంటి పిల్లలుగా ఉన్నటువంటి వారు ఎలా ఉంటారు అంటే, ఉదాహరణకి యేసుక్రీస్తు వారు దేవునికి ఎలాంటి వాడు? ఎలాంటి వాడు? క్రీస్తు దేవునికి ప్రియమైన కుమారుడంట. ఎవరు? క్రీస్తు. ఆ మాట స్వయముగా దేవుడే సాక్ష్యం ఇస్తాడు. ఒకటి, ఆయన బాప్తిసం పొందినప్పుడు. మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే 3వ అధ్యాయం 17వ వచనంలో, మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. అంటే ఇక్కడ డైరెక్ట్గా తండ్రి సాక్ష్యం ఇచ్చాడు. ఏమని? ఈయన నా ప్రియమైన కుమారుడు.
ఎవరైనా? యేసుక్రీస్తు. ఇదే యేసుక్రీస్తు గురించి రెండవసారి తండ్రి అయిన దేవుడు ఎక్కడ సాక్ష్యం ఇచ్చాడు? ఎక్కడ? కొండ మీద రూపాంతరం పొందినప్పుడు మత్తయి సువార్త 17వ అధ్యాయము 5వ వచనములో అక్కడ మరలా ఆయన, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము మేఘములో నుండి పుట్టెను. అంటే యేసుక్రీస్తు మన తండ్రిని దేవునికి ప్రియమైన కుమారుడుగా పేరు తెచ్చుకున్నాడు. క్రీస్తు తండ్రికి ప్రియమైన కుమారుడు అవటానికి రెబెకాలాగా రెండో కుమారుడు అవటం కాదు, లేక యాకోబులాగా తను ప్రేమించిన భార్య కొడుకు కాదు. మరి యేసుక్రీస్తు వారు తండ్రికి ప్రియమైన కుమారుడు ఎలా అయ్యాడో తెలిస్తే ఇప్పుడు మనం కూడా దేవుని పిల్లలుగా కాకుండా దేవుని ప్రియులైన పిల్లలుగా ఉంటాం. దేవుని ప్రియులైన పిల్లలుగా ఉంటే రెబెకా ప్రేమించిన దానికంటే, యాకోబు ప్రేమించిన దానికంటే ఎక్కువగా మనల్ని దేవుడు ప్రేమిస్తాడు. అలా దేవుడు ప్రేమించాలంటే మనం దేవుని పిల్లలంగానే ఉన్నామా? దేవునికి ప్రియులైన పిల్లలుగా కూడా ఉన్నామా? దేవునికి ప్రియులైన పిల్లలుగా ఉండాలి అంటే యేసుక్రీస్తు వాళ్ళే మనం ఉండాలి. యేసుక్రీస్తు దేవునికి ప్రియమైన కుమారుడు ఎలా అయ్యాడు అంటే, ఇప్పుడు ఎఫెసీ పత్రికలకు మనం వస్తాం. ఆయన ప్రియమైన కుమారుడు ఎలా అయ్యాడనగా, మొదటి పాయింట్ ఎఫెసీ పత్రిక 2:5 అధ్యాయము 2వ వచనంలో మొట్టమొదట ఆయన ప్రియమైన కుమారుడు అవటానికి మొదటి కారణం క్రీస్తు మిమ్మును ప్రేమించి. ఇక మొదటి పదం క్రీస్తు తండ్రికి ప్రియమైన కుమారుడు అవటానికి గల కారణాల్లో ఒకటి, ఎఫెసులో ఉన్న సంఘమా, అప్పారాపేటలో ఉన్న సంఘమా, దేవుని సేవకులు ఉన్నటువంటి వారలారా, మీరు కూడా దేవునికి ప్రియులైన పిల్లలై ఉండాలి అంటే క్రీస్తుకున్నటువంటి స్వభావం, క్రీస్తు మిమ్మును ప్రేమించి అనే పదం ఉంది. అంటే క్రీస్తు వారు తనను తాను ప్రేమించుకోవటం కంటే తన తోటి సహోదరులను ప్రేమించడంలోనే ప్రాధాన్యత ఇచ్చేవాడు. ఇక్కడ క్రీస్తు తన్ను తాను ప్రేమించి అనే పదం లేదు. ఏముంది అక్కడ? క్రీస్తు తనను తాను ప్రేమించుకోలేదు. నిజంగా క్రీస్తు తనను తాను ప్రేమించుకుంటే మా యేసుపాదం గారిలాగా ఏసీ ఎప్పుడో పెట్టుకునేవాడు ఆయన, అవునా కదా? క్రీస్తు తన తానుగా ప్రేమించుకుంటే, క్రీస్తు తన తానుగా ప్రేమించుకుంటే ఆశ సంపాదించుకునేవాడు, క్రీస్తు తన తానుగా ప్రేమించుకుంటే వివాహం చేసుకునేవాడు. కానీ క్రీస్తు మనవలే స్వార్థంతో కూడిన మనసు కలిగిన వాడు కాదు. క్రీస్తు తండ్రికి ప్రియమైన కుమారుడు అవటంలో గల కారణాలు ఒకటి, ఆయన మిమ్మును ప్రేమించేవాడు తప్ప తన్ను తాను ప్రేమించుకునే స్వార్థాన్ని కలిగిన వాడైతే కాదు. ఎలాంటి వాడు? ఎప్పుడూ కూడా దేవునికి ఎవరు ఇష్టమైన వాళ్ళు అవుతారంటే వాళ్ళు ప్రేమించుకొని వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకునేటువంటి సేవకుడైనా సేవకురాలైనా విశ్వాసులైనా దేవుడు వాళ్ళని ప్రేమించాడు. ఎప్పుడూ కూడా వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా వారి తోటి వారిని ప్రేమించే గుణాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వారినే దేవుడు ఇష్టపడతాడు, ప్రేమిస్తాడు, ఆస్వాదిస్తాడు కూడా. ఉదాహరణకి బైబిల్లో మనకందరికీ తెలిసినటువంటి విశ్వాసులకు తండ్రి అయినటువంటి ఒక ఆయన ఉంటాడు. ఎవరైనా? అబ్రహాము గారు. అబ్రహాము నిజంగా ఎదుటి వాళ్ళని ప్రేమించే విషయంలో ఎలాంటి స్థాయిలో ఉండేటువంటి వాడై ఉంటాడు అంటే, ఆదికాండం యొక్క వాక్య భాగంలో 18వ అధ్యాయము 24వ వచనం చదవద్దు. కానీ ఇక్కడ అబ్రహాము గారు ఒక ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. దేవుడు అత్యంత భయంకరమైన 2 పట్టణాలను కాల్చేయడానికి మనుషులను పంపించాడు. ఏ పట్టణాలు అవి? సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయడానికి పంపించాడు. ఆ సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం చేయడానికి వెళుతున్న వాళ్ళు మధ్యలో అబ్రహాము దగ్గరకు వచ్చి ఆతిథ్యము తీసుకుని అబ్రహాంతో చెప్పారు. ఏమని? అక్కడ ఆ పట్టణాలు, ఏ పట్టణాలు? ఈ పట్టణం కాదు, అప్పారావుపేట కాదు, ఎక్కడో భీమడోలు, ఆ పట్టణాలను నాశనం చేయడానికి వెళుతున్నామన్నాడు ఆ 3 మనుషులు. ఆ పట్టణాలు అనగానే అబ్రహాం వెంటనే ఏం చేయాలి? ఐఆమ్ సేఫ్ అనుకోవాలి. అనుకోలేదా? ఈ రోజుల్లో పల్లెటూరులో చూసేవాళ్ళం. ఇప్పుడైతే చక్కగా అందరూ బిల్డింగ్లే, అందరికి తాటాకి ఇల్లు ఉంటే పక్కింటి వాడు ఇల్లు కాలిపోతుంటే ఒక ఆయన ఆ పక్కింటి వాడు ఆయన ఇంటి మీద నీళ్ళు వేసుకుంటున్నాడు. అన్నింటి మీద
ఈ ఇల్లు కాలిపోతుంటే కాలిపోయి ఇల్లు ఆరపట్ల బకెట్తో ఆ ఇంటి మీద నీళ్ళు వేసుకుంటున్నాడు. ఎందుకని? ఇది కాలిపోతే కాలిపోయింది కానీ నాది కాలిపోద్దేమో. అసలు ఈడిదే ఆరిపోతే అక్కడ దాకా రాదు కదా, ఇది ఆరపకపోతే ఇది అంటుకోవడం ఖాయం కదా. ఇది ఆలోచించారండి. అబ్రహామును దేవుడు ఎందుకు ప్రేమించాడంటే తన పట్టణము కాదు, తన ఆస్తిపాస్తులు అక్కడ ఏమీ లేవు, అక్కడ ఉన్న వ్యక్తి కూడా తన తమ్ముడు కాదు. ఎవరతను? తన తమ్ముడి కొడుకు. ఎంత దూరం అనేది? తమ్ముడి కుమారుడు. కావాలని అక్కడికి వెళ్తానని వెళ్ళిపోయినటువంటి వాడు, అక్కడికి వెళ్ళిపోయినటువంటి లోతు ఒక్కడే అక్కడ ఉన్నాడు. ఈయన మాత్రం సేఫ్ ప్లేస్లో ఉన్నాడు. కానీ తనది కానీ పట్టణం కొరకు అబ్రహాము ప్రాధేయపడిన విధానం ఉందే, ఎంత ప్రాధేయపడ్డాడో తెలుసా? సీరియల్ నెంబర్ తెలుసా మీకు? అక్కడ అయ్యా 50 మంది ఉంటే కాపాడతావా? 45 మంది ఉంటే కాపాడతావా? 40 మంది ఉంటే కాపాడతావా? అక్కడి నుంచి 10 తగ్గిస్తాడు. ఇంకా 30 మంది ఉంటే కాపాడతావా? 20 మంది ఉంటే కాపాడతావా? 10 మంది ఉంటే కాపాడతావా? ఇదంతా బ్రతిములాడుతున్నది అబ్రహాం ఎవరి కోసం? అక్కడ ఆ లోతు కుటుంబం కొరకు అయితే, ఆ పట్టణాల కోసమే అయితే డైరెక్ట్గా తమ్ముడిని అడగాలి, తమ్ముడు కొడుకుని అడగాలి. ఇక్కడ అబ్రహాం వాడు నా పదం అందుకే చెప్పాను. ఇక్కడ ఆ పట్టణములో అంటాడు. అక్కడ ఏమంటాడు? అక్కడ అంటే ఇక్కడ అబ్రహాము ఆ పట్టణములో 50 మంది ఉంటే అన్నాడంటే ఆ పట్టణాలు మొత్తం కాపాడదాం అనుకుంటున్నాడా? లోతు కుటుంబం మొత్తం రాత్రి కాపాడదాం అనుకుంటున్నాడా? పట్టణం మొత్తం. తన్ను ప్రేమించుకునేవాడుగా లేడు అబ్రహాము. అలాంటి ప్రేమను కలిగిన వాడుగా ఉన్నాడు కాబట్టి అబ్రహాము దీవించబడ్డాడు. మీరు ఎప్పుడైనా మీ తోటి సహోదరుల కొరకు, మీ కుటుంబ సభ్యుల కొరకు ఇలాగూ ప్రాధేయపడి వారు రక్షణ పొందడం కొరకు ప్రయత్నం చేశారా? కనీసం ప్రార్థన చేశారా? వాడు ఎవరి కొరకు నాకెందుకు అనుకుంటాము తప్ప, వారి కొరకు ప్రార్థన చేసే గుణం నీకుంటేనే నువ్వు ప్రియమైన కుమారుడు అవుతావు. అలా క్రీస్తు మనల్ని ప్రేమించాడు కాబట్టి, ఆయన తనను తాను ప్రేమించుకోలేదు కాబట్టి దేవునికి కుమారుడయ్యాడు. అబ్రహాము సుధమ కుమార కొట్టలకు ప్రాధేయపడ్డాడు కాబట్టి ఆ పట్టణాలు కాలిపోయినా అబ్రహాము దీవించబడ్డాడు. ఇంకొక ఆయన ఉన్నాడు తెలుసా? మనందరూ బాగా చెప్పుకునేటువంటి బైబిల్లోనే ఇప్పటికి కూడా ప్రపంచంలోనే అత్యంత జ్ఞానం కలిగిన వ్యక్తి ఎవరు? సొలొమోను గారు. సొలొమోను గారు ప్రార్థన చేసినప్పుడు ఆయన ప్రార్థన విని దేవుడు ఆ గొప్పదైన వరం ఇవ్వటం గల కారణం ఏంటో తెలుసా? సొలొమోను ఏమడిగాడు? న్యాయం తెచ్చని జ్ఞానం అడిగాడు. కానీ సొలొమోను జ్ఞానం అడిగేటప్పుడు నాకు జ్ఞానం కావాలి, నాకు జ్ఞానం కావాలి, నా కోసం నాకు జ్ఞానం కావాలని లేదండి. సొలొమోను అడిగిన దాంట్లో అక్కడ ఉంటుంది ఒక వాక్య భాగములో, రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనములో, ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడెవడు కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనములకు న్యాయము తీర్చటకు. ఎవరి కోసం అడుగుతున్నాడట? నీ జనమునకు. ఎవరి జనం? దేవుని జనానికి. అయ్యా నా కోసం వద్దు, నీ జనానికి న్యాయం తీర్చడానికి నాకు జ్ఞానం ఇమ్మన్నాడు. అంటే ఇప్పుడు ఆ సొలొమోను కూడా తన్ను ప్రేమించుకున్నాడా, తన వారిని ప్రేమిస్తున్నాడా? ఎప్పుడైతే నీ జనము కొరకు నాకు జ్ఞానం ఇమ్మన్నాడు, ఆ పదముతో సొలొమోను దేవునికి ప్రియమైన వాడైపోయాడు. ప్రియమైన వాడు ఎప్పుడైపోయాడో జ్ఞానముతో పాటు ఐశ్వర్యాన్ని, ఘనతను కూడా ఇచ్చినట్లుగా లేఖన భాగాల్లో మనమైతే చూస్తాం. మరి క్రీస్తులాగా మనం ప్రియులైన పిల్లలమై ఉండాలంటే సమాజంలో మన ప్రవర్తన అందరి మేలును కోరిదే ఉంటుందిగా, స్వార్థపూరితమైనదిగా ఉంటుందా? యేసుక్రీస్తు వారు నేర్పించిన పరలోక ప్రార్థనలో కూడా ఏముంటుందో తెలుసా? పరలోక ప్రార్థన అందరికీ తెలుసు. మత్తయి సువార్తలో 6వ అధ్యాయం 11వ వచనం మనం చూసినట్లయితే ఆ ప్రార్థనలో కొనసాగింప చేస్తూ నా అనుదిన ఆహారము నాకు దయచేయము అని ఉంటుందా? ఏముంటుంది అక్కడ? నా మా అంటుంది అక్కడ. ఎలాగా? నా అంటే స్వార్థం, మా అంటే అందరినీ ప్రేమించే గుణాన్ని కలిగి ఉంటాం. ఎప్పుడైనా మీరు మా సంఘమంతటిని, మా స్థానిక సంఘమంతటిని, మా కుటుంబ సభ్యులందరినీ, మా అప్పారాపేట అంతటిని క్షేమము కొరకు ప్రార్థించేటువంటి వారంగా మనం ఉంటున్నామా? ఆయన నేర్పించిన ప్రార్థనలో కూడా మా అని ప్రార్థన చేయండి తప్ప నా అనే ప్రార్థన మీరు చేయకండి. నా అంటే
మీ స్వార్థంతో కూడింది. మీకేం కావాలో దేవుడు తెలుసు. అందరి కొరకు మీరు ప్రార్థన చేయండి, అందరూ మేలు పొందడం కొరకు మీరు ఆలోచన చేయండి. క్రీస్తు కూడా మిమ్మల్ని ప్రేమించాడు కనుక మీరును కూడా క్రీస్తు సంఘాన్ని ప్రేమించేటువంటి వాళ్ళగా మీరు ఉండాలి అని చెప్పి ఆ క్రీస్తును మాదిరిగా పెట్టుకోమని పౌలు గారు కూడా తెలియపరిచారు. యేసుక్రీస్తు ప్రార్థన చేయమంటాం కాదు, యేసుక్రీస్తు నేర్పిన ప్రార్థన కూడా ఏంటో తెలుసా? ఆయన ఏమన్నాడో తెలుసా? యోహాను సువార్తలో 17వ అధ్యాయంలో 21వ వచనం మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రార్థన చేస్తూ, తండ్రి నాయందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని నేను ప్రార్థించడం లేదు, కానీ వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచి వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థన. అంటే ఇప్పుడు ఎవరు ఏకమై ఉండాలనే దాని యొక్క ఆలోచన. ఇప్పుడు యేసుక్రీస్తు వారే కనుక స్వార్థపరుడైతే అలా కొట్టుకొని తిట్టుకొని దెబ్బలాడుకొని నాతో కలిసి ఉంటే చాలు, నీతో కలిసి ఉంటే చాలు అనుకోవాలండి. యేసుక్రీస్తు ఏమన్నా తెలుసా? వాళ్ళు నాతో ఏకమవటానికంటే ముందు, తండ్రి నీతో ఏకమవటానికంటే ముందు వారి యందు వారు ఏకమై ఉండాలి. సంఘములో ఐక్యత ఉండాలి, సంఘమంతా సమాధానం కలిగి ఉండాలి. సంఘానికి చాలామంది రోజుల్లో ఆరాధనకి వెళతారు, రొట్టె తీసుకుంటారు, కానీ ఆరాధనలో కూర్చున్నటువంటి వాళ్ళకి ఒకళ్ళకి పడదు. ఒకరికొకరు మాట్లాడుకోరు, ఒకరికొకరు పలకరించుకోరు. వాళ్ళ పని చేస్తే వీళ్ళ పని చేయరు, వీళ్ళ పని చేస్తే వాళ్ళ పని చేయరు. అలాంటి స్వభావంతో ఎంత ప్రార్థన చేసినా వాళ్ళు దేవునికి పిల్లలే తప్ప దేవునికి ప్రియులైన పిల్లలైతే కాదు. ఆయన చెబుతున్నాడు, మీరు ఒక చోట సహవాసానికి వెళ్ళారంటే అక్కడ ఒక కుటుంబమైన భావన మీకు రావాలి. వాక్యం వలన మీ యందు మీరు ఏకమై ఉండాలి, అందరి కొరకు ప్రార్థన చేయాలి. మరి ప్రాముఖ్యంగా ఎఫెసీ పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ గుణాలు కనపడి, కానీ ఫిలిప్పీ పట్టణంలో మాత్రం క్రీస్తులాగా దేవునికి ప్రియులై ఉండేటువంటి గుణం కనపడలేదంట. ఈరోజు అప్పారావుపేటలో దేవునికి ప్రియులై ఉండగలిగే గుణాలు కనపడుతున్నాయి. నిజ సాయి గారు చాలా సంతోషంతో తెలియపరిచాడు ఆయన. కానీ ఫిలిప్పీ పట్టణంలో ఆ గుణం లేదు. ఏ గుణం లేదో తెలుసా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక మనం చూసినట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 21వ వచనం మనం చూసినట్లయితే అక్కడ చూడండి, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యాలు. అంటే ఇక్కడ మా అనే ఆలోచనలో వాళ్ళు నా అనే స్వభావాన్ని కలిగి ఉన్నారా, మా అనే స్వభావాన్ని కలిగి ఉన్నారా? ఎలా ఉన్నారంటే అక్కడ అందరూ తమ సొంత కార్యాలే చూసుకుంటారు. సొంత కార్యాలంటే ఎంతసేపు మా ఇల్లు ఎలా ఉంది, నా భార్య ఎలా ఉంది, నా పిల్ల ఎలా ఉన్నారు, మేమేం తింటున్నాం, ఏం తాగుతున్నాం, ఇదే తప్ప. యేసుక్రీస్తు కార్యాలంటే స్థానిక సంఘం ఎలా ఉంది, స్థానిక సేవకుడు ఎలా ఉన్నాడు, సంఘం యొక్క పరిచర్య ఎలా జరుగుతుందనేది మాత్రం వాళ్ళు పట్టించుకోవట్లేదంట. ఏం చేయట్లేదు? స్థానిక సంఘం ఎలా ఉంది, స్థానిక సేవకుడు ఎలా ఉన్నాడు, స్థానిక పరిచర్య ఎలా ఉందనేది వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఇలా వాళ్ళు తమ్మును తామే ప్రేమించుకునే వాళ్ళగా ఉంటున్నారంట. సొంత కార్యాలు చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు వారి కార్యాలు మాత్రం చూడట్లేదు అంటాడు. కానీ అప్పారావుపేట ఉంటున్న వాళ్ళైతే ఈరోజు ఈ ఆత్మీయుల సహవాస కూడికలో అది మాకు సంబంధించినటువంటి కూడిక కాదనుకోలేదు. మమ్మల్ని మేము ప్రేమించుకుని మాది మేము వండుకు తింటే ఏముంది, స్థానిక సంఘం యొక్క సేవను ప్రేమించి, సంఘాన్ని ప్రేమించి, సేవ కొరకు సహకరిస్తే కదా మేము దేవునికి ప్రియమైన పిల్లలమనే భావనతో సహకరించినటువంటి వాళ్ళు ఉన్నారు. నిజంగా అది ఎంత గొప్ప ఆశీర్వాదమో తెలుసా? ఇలా సహకరించిన వాళ్ళందరూ క్రీస్తుని ప్రేమించేవారై ఉన్నారు. ఇలా సహకరించవలసిన పని నాకు లేదు అనుకునే వాళ్ళందరూ తమ్మును తామే ప్రేమించే వాళ్ళగా ఉండిపోతున్నారు. ఈ రెండిటిలో ఎవరు దేవుని పిల్లలుగా ఉండిపోతారు, ఎవరు దేవునికి ప్రియులైన పిల్లలుగా ఉండిపోతారంటే క్రీస్తు వారి యొక్క పనుని కూడా చూసేటువంటి వాళ్ళు దేవుని ప్రియమైన పిల్లలు, తమ సొంత కార్యాలు మాత్రమే చూసుకునేటువంటి వాళ్ళు దేవుని యొక్క ప్రియులైన పిల్లగా ఉండకుండా త్రోసివేయబడేవారై ఉంటారు. కనుక మొట్టమొదట పాయింట్ చెప్పాను నేను, క్రీస్తు దేవునికి ప్రియమైన కుమారుడు అవటానికి గల కారణం ఆయన మనల్ని ప్రేమించాడు. మనం క్రీస్తుని, సంఘాన్ని, ఈ దేవుని సేవని, సేవకుణ్ణి ప్రేమించాలి.
ఎప్పుడైతే మీరు దేవుని సేవను, సంఘాన్ని, సేవకులను ప్రేమించి సహకరించగలుగుతారో అప్పుడు మీరు క్రీస్తుకు ప్రియమైన పిల్లలు అవుతారు. ప్రియమైన పిల్లలు ఎప్పుడైతే అవుతారో క్రీస్తునందు ప్రతి ఆశీర్వాదాన్ని మనం పొందగలుగుతామండి. క్రీస్తు వారు చేసిన మొదటిది. ఇంకా తదుపరి నకున్నటువంటి సమయంలో మరొక స్వభావాన్ని మనం చూసినట్లయితే ఎఫెసీ పత్రిక మనలో వెళదాం. మనం ఎఫెసీ రాసిన పత్రికలో క్రీస్తు మనలను ప్రేమించి 5:2 వచనం, రెండో పాయింట్ ఏంటి? క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉంటకు చూడండి, ఇక్కడ రెండవది పరిమళ వాసన అంటట. క్రీస్తు మనల్ని ప్రేమించాడు. మనల్ని ప్రేమించాడు క్రీస్తు. మనల్ని ఎలా ఉంచటానికి ప్రయత్నం చేశాడంట ఆయన? పరిమళ వాసనగా. నిజంగా ఇంత ప్రేమ కన్న తల్లి కూడా చూపించదండి. చూపిస్తుందా? తల్లి కూడా చూపించదండి. ఇప్పుడు మీరు ప్రేమించినటువంటి, మీకు ఇష్టమైనటువంటి కొడుకే ఉన్నాడు, చిన్నపిల్లాడు. వాడంటే చాలా ఇష్టం మీకు. కానీ వాడు ఆడుకుంటా బాగా మురిగి పట్టేసిన డ్రైనేజీలో పడిపోయాడు. డ్రైనేజీలో పడిపోయి పైకి లేచి వచ్చాడు. వచ్చి ఆ మంటకి, ఆ దొరదకి మమ్మీ అని చేతులు చెప్పొస్తున్నాడు. ఎత్తుకుంటారా? వాడి మీద ఎంత ప్రేమ ఉన్నా ఎత్తుకోరు. ఎత్తుకోకపోగా ఫస్ట్ వాడికి కోటింగ్ పడుతుంది. ఎందుకంటే అది చూడగానే ఆటోమేటిక్గా ఏమొచ్చేది? కోపం వచ్చేది. ఆ తర్వాత వాడిని శుభ్రం చేసే ప్రయత్నం చేస్తారు పిల్లలు కాబట్టి. కానీ యేసుక్రీస్తు వారైతే మనుషులందరూ కూడా భయంకరమైనటువంటి కంపు కొడుతున్నారంట. మామూలు కంపు కాదండి. ఒకడు కాదు, ఇద్దరు కాదు, మనుషులందరూ పాపం చేసి మనుషులందరూ ఆయనకి ఎలా కనపడుతున్నారంటే మత్తయి సువార్త, రోమీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 13వ వచనంలో మనుషులందరూ ఎలా ఉన్నారు ఉంటుంది అక్కడ. మత్తయి సువార్త, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో ఏముంటుందంటే, వారు గొంతుక తెరచిన సమాధి అంటాడు అక్కడ 3:13లో. ఎలా ఉంటుందంట అంటే ఇప్పుడు వాళ్ళందరూ ఎలా ఉన్నారంట? తెరచిన సమాధి. బిర్యానీ తీసుకొచ్చారు మనకి. బిర్యానీ మీద మూత తీస్తే ఎంత బాగుంటుంది వరకే. ఆ బిర్యానీ పక్కన సెప్టిక్ ట్యాంక్ కూడా ఉంది. దాని మీద మూత తీస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు మనుషులు ఎలా ఉన్నారో తెలుసా ఈ దృష్టిలో? తెరచిన సమాధి. అసలు కుక్క చనిపోతే మనం చూడలేం వాసన. ఏదైనా కప్పో పామో చనిపోతే మనం చూడలేం వాసన. కానీ ఇంతకంటే భయంకరమైన వాసన అంటే తెలుసా? మనిషి చనిపోతే అస్సలు చూడలేమండి. అలా చనిపోయిన మనిషి కుళ్ళిపోయినప్పుడు ఆ కుళ్ళిపోయిన మనిషి శవాన్ని తెరిచి ఉంచితే, సమాధి తెరిచి పెడితే ఎలా ఉంటుంది? ఎంత అసహ్యంగా ఉంటుంది, ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ మనుషులందరూ ఎలా ఉన్నారంటే తెరచిన సమాధిలాగా వాసన వస్తున్నారట. అంత వాసన వచ్చేవాడిని కడిగే ప్రయత్నం చేస్తామా? కప్పెట్టే ప్రయత్నం చేస్తామా? ఏం చేస్తాం? అంత వాసన వచ్చేస్తుంటే యేసుక్రీస్తు వారంట దానిని పరిమళ వాసనగా చేశాడంట. ఎలాగా? పరిమళ వాసనగా. అంత తెరచిన సమాధిలాగా కంపు కొట్టేటువంటి స్థితిలో ఉన్నటువంటి దానిని ఆయన పరిమళ వాసనగా చేయటానికి ఆయన వాడిన లిక్విడ్ ఏంటో తెలుసా? ఈ రోజుల్లో చాలా వచ్చేసినాయి అండి. ఈ రోజుల్లో అసలు కంపు కొడుతుంటే కడగకుండానే దాన్ని అడ్జస్ట్ అయిపోవచ్చట. కొంతమంది టాయిలెట్స్కి వెళ్తున్నప్పుడు నాకు కనపడుతుంది, కొంతమంది యాసిడ్ బాటిల్ పెట్టి కడుగుతారు, కొంతమంది దాంట్లో సువాసన వచ్చి పెడతారు. నారేష్ గారు ఏంటవి? లైజాల్ అని అంటే ఆటోమేటిక్గా అది చాలా సువాసన. అదే ఆ సువాసన అంటే ఈ కంపు ఉంటుంది. కానీ ఈ కంపు డామినేస్ ఆ కంపు వస్తూ ఉంటుంది. ఆ సువాసనలో ఈ కుళ్ళు కంపు తెలియదు. అలాగని అక్కడే ఉంటే ఖచ్చితంగా జబ్బు మాత్రం వస్తుంది. యేసుక్రీస్తు వారు కూడా ఏదో సెంటు కొడతకు రాలేదండి, ఆ కంపు పోగొడతాకు వచ్చాడు. అందరి హృదయాలు పాపంతో భయంకరంగా కుళ్ళు పట్టేసి ఉంటే అలా కుళ్ళు పట్టిన ఆ పాపములను కడగటానికి లిక్విడ్ ఏది ఉపయోగపడుతుందంటే దానికి ఏ సర్పో సాలదు, ఏ పవడో సాలదు. అప్పుడు ఆయన తాను ప్రేమించినటువంటి వాళ్ళు పరిమళ వాసనలుగా ఉండటానికి ప్రకటన గ్రంథంలో తెలియపరుస్తాడు. ప్రకటన గ్రంథం 1:6 మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 1:6 మనల్ని ప్రేమించుచు తన రక్తం వలన మన పాపం నుండి మనల్ని విడిపించువానికి అనే దగ్గర పుట్టినోట్లో ఉంటుంది. కడిగిన వానికి ఏం చేశాడట?
రక్తంతో కడిగితే కానీ ఆ కంపు బాలేదంట. దేంతో? రక్తముతో కడిగితే కానీ. అంటే యేసుక్రీస్తు వారిని ఎందుకు ప్రేమించాడంటే, ఎవరినైతే ఆయన ప్రేమించాడో, ప్రేమించినటువంటి వాళ్ళు ఆ భయంకరమైన కంపు కొడుతున్నటువంటి వాళ్ళు పరిమళ వాసనలుగా మార్చబడటానికి ఆయన రక్తమంతా కార్చి ఆ రక్తముతో ప్రతి ఒక్కని పాపములు కడిగాడండి. రక్తముతో కడిగేటువంటి స్వభావము యేసుక్రీస్తు వారికి ఉంది. ఆయన ప్రేమించాడు కనుక. మరి మనకి ఇక్కడ సేవకులు ఏ సాయి కుమార్ గారికి కానీ, సేవకులు మనకు కానీ, మీ కుటుంబంలో ఉన్నటువంటి రక్షణ పొందనటువంటి వారి గురించి కానీ, వారు కూడా అలాంటి కంపు కొడుతున్నారని మీకు తెలుసా? ఆ పాపం భయంకరమైంది. అలాంటి కంపు కొడుతున్న వాళ్ళకి మీరు కూడా రక్తాన్ని కార్చి కడగక్కర్లేదండి. కనీసం నీటిలో కడిగితే చాలు. ఎందులో? నీటిలో. ఏం చేస్తే చాలు? బాప్తిసం ఇస్తే చాలు. ఆ క్రీస్తు రక్తము ద్వారా ప్రతి ఒక్కరి కంపు తీసివేయబడి పరిమళ వాసనగా చేయబడుతుందనే విషయాన్ని అక్కడ తెలియపరుస్తున్నాడు. పరిమళ వాసనగా దేవుడు చేశాడు. నిజంగా మనకి ఆ పరిమళ వాసన ఉందా? ఎఫెసు సంఘంలో చెప్తున్నాడు ఆయన, మీరు దేవుని పిల్లలే కానీ ప్రియులైన పిల్లలైతే మీరు పరిమళ వాసనగా ఉండాలి. మీతో ఉన్న వాళ్ళందరూ కూడా పరిమళ వాసన వచ్చేటట్లుగా ఉండాలి. ఎలా ఉండాలి పరిమళ వాసన వచ్చేయటం అంటే? ఎప్పుడు కూడా మా రవి గారు, మా పారంకరావు గారికి సెంటు కొడతా ఉంటారు బాగా. ఆయనకి సెంటు కొడితే ఆయన దగ్గర మా రమేష్ గారికి పడుకుంటే ఆ సెంటు ఈయనకు కూడా వస్తుంది. అంటే ఏంటి? ఈయనకు ఉన్నది ఆయన కూడా సువాసన వస్తుంది. అలాగే ఇప్పుడు క్రైస్తవులుగా మనం ఉన్నప్పుడు దేవుడు చెప్పినటువంటి ఆత్మీయ పరిమళ వాసన మీకుంటే దాన్ని బట్టి మీ కుటుంబం అంతటికి ఏమి రావాలి? పరిమళ వాసన రావాలి. వస్తుందా? ఒక క్రైస్తవుడిగా, ఒక సేవకుడుగా మనల్ని చూసినప్పుడు అందరికీ మనం పరిమళ వాసన కనపడుతున్నామా? మనం కూడా మురుగుంటలా కనపడుతున్నామా? ఈ వాసన ముక్కుకి రాదండి. ఈ వాసన చెవులకు వచ్చే వాసన. కొంతమంది మాట్లాడుతుంటే ఎంత ఇంపుగా ఉంటుందో, కొంతమంది మాట్లాడుతుంటే వెళుతున్న కారులోంచి దిగి వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది? కొంతమంది మాట్లాడితే నీ మాటలు ఇంపుగాను పరిమళ వాసనగాను ఉండాలి. నీ మాటలు పనికిరాని కంపు కొట్టేటువంటి మాటలుగా ఉండకూడదు. యేసుక్రీస్తు మాటలు, ఆయన బోధలు అనేక మందిని పరిమళ వాసనగా మార్చినాయి. మరి నీ కుటుంబంలో నువ్వు మాట్లాడే మాటలు, సంఘంలో నువ్వు చేసే బోధలు, మనుషులను నువ్వు మాట్లాడే మాటలు ఎదుటివాడి మనసులను పరిమళ వాసనగా మారుతున్నాయా? ఇంకా మురుగుంట అయిపోతున్నాడు వాడు. వాళ్ళు పరిమళ వాసనగా మార్చబడితేనే మీరు దేవుని యొక్క ప్రియులైన పిల్లలుగా ఉంటారు. అలా ఎదుటివాడిని పరిమళ వాసనగా చేయటానికి నిజమైన సేవకుడు ఎంత ప్రయాసపడతాడో తెలుసా? అపోస్తలుల 8వ అధ్యాయంలో కోశాధికారికి ఆ పరిమళ వాసన రప్పించాలని ఫిలిప్పు గారు ఏం చేశాడు? పరుగెత్తికి వెళ్ళాడండి. ఏం చేశాడండి? ఆయనకి వాసన రావటానికి ఈయన ఎంత బాధపడ్డాడో తెలుసా? ఎవరికి రావటానికి? ఆ కోశాధికారికి పరిమళ వాసన రావటానికి ఈయన ఎండలో పరిగెట్టి పాపం ఈయనకి చెమటలు పట్టేసి ఉంటాయి కదా. దేహానికి ఎంత ప్రయాస కలిగినా, చెమటలు పట్టినా అక్కడ ఆ నపుంసకుడికి పరిమళ వాసన రావాలి అనే గోల్తో వెళ్ళాడు. ఆ వ్యక్తిని రక్షించాడు. అదే గోలు యేసుక్రీస్తు వారు కలిగి ఉన్నారు. అందుకే క్రీస్తు పరిమళ వాసనగా చేపడ్డాడు. క్రీస్తు పరిమళ వాసనగా మనల్ని చేశాడు. ఆయన దేవునికి ప్రియమైన కుమారుడయ్యాడు. మనం కూడా మన కుటుంబ సభ్యులతో అయినా సరే, కొంతమంది అంటారండి మాట్లాడుతుంటే, అసలు నువ్వు క్రైస్తవుడివేనా అని పదం అండి. ఆ పదం వాడినప్పుడు నాకు అనిపిస్తుంది, అసలు ఆయన సేవకుడేనా? ఆయన మాట్లాడటండి. అసలు నువ్వు క్రైస్తవుడివేనా నీ అంటే ఆ మాట అన్నారంటే నువ్వు చచ్చిపోవటం మంచిది. ఇంకా అలాంటి మాటలు వాళ్ళ నోటి నుంచి వస్తున్నాయి నీ గురించి అంటే నీ నోరు అలా ఉంది. నువ్వు బాగా ఫేస్ చేసి బాగా రుద్దుకున్నావేమో, కానీ నోట్లో వచ్చే మాటలు కంపు కలిగి ఉంటున్నాయి. అలా నీ నోటి మాటలు సరైనవి కాకపోతే నువ్వు దేవునికి ప్రియమైన కుమారుడుగా ఉండలేవు. ప్రియమైన కుమారులు మాత్రమే దేవుని చేత ప్రేమించబడేటువంటి వారై ఉంటారు. 2వ వచనం వరకే చెప్పాను, సమయం అయిపోయింది, ముగిస్తాను. తర్వాత కింద కొన్ని ఉంటాయి. దేవునికి ప్రియమైన పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయకూడదు. ఈ 2వ వచనంలో 3 విషయాలు ఉంటాయి. ఒకటి, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించినట్లుగా మీరు అందరినీ ప్రేమించాలి, అందరి కోసం ప్రార్థన చేయాలి, సంఘ పరిచర్య కొరకు మీ సొంత కార్యాలు కాకుండా సంఘ పరిచర్య కొరకు సహాయము చేయాలి. 2వది, మిమ్మల్ని బట్టి అందరూ పరిమళ వాసనగా మారాలి.
మూడవది ఏంటో తెలుసా? మిమ్ములు పరిమళ వాసన గుంటకు తన్ను తాను అప్పగించుకున్నాడు. ఎవరండి? యేసుక్రీస్తు వారు తనకు తాను అప్పగించుకున్నాడా? ఎవరన్నా బలవంతంగా పంపించారా? ఫిలిప్పీ పత్రికలో ఉంటుంది, తన్ను తాను రిక్తునిగా చేసుకొని. ఈ పదములో ఒకటి ఉంటుంది, తన్ను తాను. ఈ 4 అక్షరాల్లో 2 అక్షరాల తర్వాత గ్యాప్ పెడితే ఎలా ఉంటుంది? తన్ను తాను. ఏంటది? తన్ను తాను. గ్యాప్ వద్దండి. తన్ను తానంటే నీకు నువ్వు, తన్ను తానంటే ఈ మాటలు చెప్తే మాత్రం ఊరుకోనని, తన్ను తానని వాడు కాకుండా తన్ను తాను తగ్గించుకునేటువంటి వాడుగా ఉండాలి. యేసుక్రీస్తు వారు తన్ను తాను తగ్గించుకున్నాడు. క్రీస్తు నాటి స్వభావం కలిగినటువంటి మీరుగా ఉంటే దేవుని పనిలో మిమ్మల్ని మీరు తగ్గించుకునేటువంటి వాళ్ళగా ఉండాలి. తన్ను తాను తగ్గించుకున్నటువంటి వారిని దేవుడు హెచ్చిస్తాడు. ఇలా క్రీస్తు దేవునికి ప్రియమైన కుమారుడు అయ్యాడంటే ఆయన ప్రేమించాడు. మీరు ప్రేమించండి, అందరి కోసం ప్రార్థన చేయండి. మీ సొంత కార్యాలు మాత్రమే కాకుండా సంఘ కార్యాలను కూడా మీరు చేయండి. దేవుని ప్రియమైన పిల్లలు అవుతారు. రెండవది, సంఘములో మీరు ఎలా ఉండాలంటే సేవకులైన విశ్వాసులైన పరిమళ వాసనగా ఉండాలి. మూడవది, మిమ్మల్ని మీరే తగ్గించుకోండి. మిమ్మల్ని మీరే దేవుని సమర్పించుకోండి. ఎవరు బలవంతం చేయరు. ఇప్పుడు భోజనాలతో పెడతారు, పరిచర్య చేయాలి. ఎవరైనా నువ్వు పెట్టు కాదండి, మీకు మీరు తగ్గించుకుని పరిచర్య చేసేటప్పుడు ఎవరుంటారు? అప్పుడు దేవుడు వాళ్ళని తగిన విధంగా హెచ్చిస్తాడు. ఆ తర్వాత 3-4 వచనాలు ఉంటాయి. అనుభవం కలిగినటువంటి సేవకులు సాయి కుమార్ గారు ఉన్నారు. దేవునికి ప్రియులైన పిల్లలుగా ఉంటే ఏం చేయకూడదు అక్కడ ఉంటుంది. ఏం చేయాలో చెప్పడం మీరు విన్నారు. ఈ మాటలు దేవుడు మన హృదయాల్లో ఫలింప చేయనుగాక. ఆమె ఇటు అవకాశం ఇచ్చినటువంటి బుల్లబ్బాయి గారికి, స్థానిక సేవకులు సాయి కుమార్ గారికి కొందరు తెలియజేసి ముగిస్తుంది. ఇప్పటి వరకు కూడా ప్రియులు రాజకుమారి గారు